ఆస్తి పేపర్లు లాగా ఉన్నాయి ఎంతోటి. ఏమండి అయిపోయింది, భోగి స్నానం అయిపోయింది, భోగి మంటలు వేసాము. రేపు సంక్రాంతి, రేపు పెద్దలకి బట్టలు పెట్టాలి. మీరు అటు ఇటు వెళ్ళిపోకుండా రేపటికి కావాల్సిన సామాన్లన్నీ చెప్తాను. ఏంటి అన్ని కలగూర పిండిలు ఆడించుకోవాలి, పిండి వంటలు చెయ్యాలి, అన్ని తీసుకురా. ఫోన్లు మాట్లాడుకుని ఆ సోది ఈ సోది ఆడుకుని అక్కడికి తిరగడం కాదు, అర్థమైందా? దొరక్క ఒక్కరోజు సెలవు దొరుకుతుంది. ఆ సెలవు పూట గడి నలిపి వదిలేస్తావు మనుషుల్ని. అదేంటండి, పెద్దల పండగ కదండి, భోగి సంక్రాంతి కనుమ. ఈ 3 రోజులు ఎలా చేసుకోవాలండి? భోగి అన్నావు. ఆఫీస్ దగ్గర అందరూ పట్టుకెళ్తుంటారని భోగి పళ్ళు పట్టుకొచ్చాను. అదేదో నెత్తి మీద నెట్టుకొని స్నానం చేద్దాం అనుకున్నాను. అయ్యా ఇవ్వలేదు. ఈ కబుర్లు చెప్తున్నావు నువ్వు. భోగి పళ్ళు మీకేరండి, చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా భోగి దిష్టి అని చెప్పి చెరుకు ముక్కలు, చిల్లర పైసలు, రేగు పళ్ళు అన్ని కలిపి దిష్టి తీసి నెత్తి మీద వేస్తారు. మీకు కాదు, పడ్డలాగా. అవునట్టు నాకు బాగా దిష్టి తగిలిసింది జ్యోతి. బయటికి వెళ్తుంటే ఎవరో చూడట్లేదు. నాకు ఆశి గొప్ప ఇబ్బందిగా ఉంది. అదే కానీ భోగి స్నానం చేసి పళ్ళు వేసుకుంటే దిష్టి పోతే అబ్బా ఇలా చూశానంటే వెంటనే పడిపోవాలి. ఎవరికైనా రేగు పళ్ళు కాదు, పెద్ద గుమ్మడికాయ తీసుకురండి, అది దిష్టి తీసి మీ ఎత్తి మీద వద్దలు కొడతాం, అప్పుడు సరిపోద్ది. మీ వైపు అందరూ చూస్తారు. చాలండి సోది మాటలు. మీరును వెళ్ళి చెప్తాను. రేపు తెచ్చుకోవచ్చులే అమ్మా. అమ్మ రేపు కాదు, ఇవాళే తెచ్చియాలి. ఎందుకంటే రేపు అసలు బజార్ అంతా ఖాళీ ఉండదు. చెరుకు ముక్క తేవాలి, అంతా కలగూర తేవాలి, పిండి వంటలు ఉండాలి, బట్టలు పెట్టాలి కదా, బట్టలు మనం కొనిస్తాం షాపింగ్కి వెళ్ళి. ఇవన్నీ తెచ్చుకోవాలా? పిండి రేపు అప్పటికప్పుడు ఆడించడం, పొంగడాలు అవి చేస్తాం కాబట్టి ఇవన్నీ తెచ్చుకోకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. టీ పెట్టుకొని వస్తాను, శుభ్రం టీ తాగేసి వెళ్ళి ఆ పని చేస్తా. అవన్నీ రాసి బాబు మళ్ళీ మర్చిపోతాను. రాసి అన్ని అంటారు, ఏదో ఒకటి మర్చిపోయి వస్తారు. రాసిస్తాను, టీ పట్టుకొని వస్తాను, టీ తాగేసి వెళ్ళి తీసుకురండి. పండుగ వచ్చిందంటే చాలు పస మొత్తం లాగేస్తుంది. ఏ మనిషో గాని. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? రండి, వేరే టైం అవుతుంది బజార్కి. వచ్చారా? ఇదిగోండి లిస్ట్, ఇదిగో బ్యాగ్. ఏడిది ఇవన్నీ? అయ్యో ఇవన్నీ కావాలండి, ఏది మిస్ అవ్వడానికి వీల్లేదు. ఆస్తి పేపర్లు లాగా ఉన్నాయి ఎంతోటి. అవులే నెయ్యి దేనికే? ఏమండి దేనికి అంటే ఏం చెప్పాలి, పరవన్నం చేస్తాను. ఆ పరవన్నంలో చక్క నెయ్యి వేసి బెల్లం వేసి పెడితే పెద్దలు ఎంత బాగుంటుందో. పెట్టాలండి, మన పండగలకి మరి అవన్నీ చెయ్యకపోతే ఎలాగండి? పండగ అంటే ఆనందం అండి. పసుపు కుంకుమ దీపాలు కోపాలు. పువ్వులు మర్చిపోయారు, పువ్వులు మర్చిపోయానండి. ఇప్పుడు ఎన్నట్లకి ఎంత అవుద్దో తెలిసే. ఏమండి ఎంత అవుతుంది ఏంటి? డబ్బుల కోసం ఆలోచిస్తారేంటి? పెద్దల కోసం. ఆ పెద్దలే ఆ ఉద్యోగం ఇవ్వకపోతే మీకు ఇప్పుడు ఈ ఉద్యోగం చేసి ఉండేవారా? ఇలా ఉండేవారా? జీతం అంతా బట్టలని లాగేసావు. ఏంటి ఆ బట్టలు మనమేనా వేసుకుంటాము పెద్దలకు పెట్టేసి? లింగో జత అది మటుకు మూల కట్టాలని 3 4 చీరలు, వాళ్ళకి చీరలు మళ్ళీ జ్యోతి ఏడు తీసుకొచ్చారా? కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నెయ్యి. మరీ చెప్పాను కదండి. నువ్వు ఆ కాగితంలో రాసినవన్నీ తీసుకొచ్చానే. తల్లి ఇవన్నీ పట్టుకొని వచ్చేసాను. ఆ పువ్వులకి ఎందుకు ఫోన్ చేస్తానులే, ఆడికి తెచ్చేస్తాడులే, నేను చెప్తానులే ఆడికి. మర్చిపోవడం
ఏమో ఇంకా అవ్వలేదేటే వంటలు, టైం అయిపోతుంది. అయిపోయి వంటలన్నీ అయిపోయి. పూజకి మీరు రెడీ అవ్వండి, నేను రెడీ అయిపోతాను, సరేనా? ఏమండి ఏమండి? అబ్బబ్బా ఎందుకే గాబరా? కాదు, రెడీ అయిపోయారా లేదా? నేను రెడీ అయిపోయాను. చీర ఎలా ఉంది? గంగిరెద్దులాగా ఉన్నావు బా. ఈ గంగిరెద్దునే కదా పెళ్లి చేసుకున్నారు. అమ్మలు లక్ష్మీదేవిలాగా ఉంటావే నువ్వు. పదండి పూజకి రెడీ అవ్వాలి. అయిపోయిందిలే. సంక్రాంతి పండుగ వచ్చేసిందండి. ఇది ఆడవాళ్ళు చీరల పండుగ అండి. మగాళ్ళకి ఎప్పుడు కూడా ఈ పాత షర్ట్లు పాత పంచలే ఇగోండి ఇలా తయారవుతారు. వీళ్ళు చీరల కోసం వచ్చినట్టు ఉందండి పండుగ. అవునండి, ఆడవాళ్ళదే పండుగ అంతా. మీకే ఉంది ఒక చొక్కా, ఒక పంచె, లేదా ఒక ప్యాంటు. మాకైతే రోజు వెరైటీలు వేసుకుంటాం అన్ని. మనకి జోబులకి చిల్లు, వీళ్ళకి చీరల పండుగ అన్ని ఇలాగే అంటారు. అదండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పూజ అయిపోతే అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో భోగభాగ్యాలతో సుఖంగా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మీ జ్యోతి శంకర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పద పద పద. ఆ పూజ అయిపోతే కొద్దిగా తెల్లారి నుంచి ఉపవాసంతో పెట్టేసావు. ఆ పూజ అయిపోయాక ఏవో పెడదు. పద. ఆయనకు ఆకలి వేసి వస్తుందటండి. ఉండండి, పూజ అయిపోయాక అతను కాస్త చేసేవన్నీ పెడితే తిని కాస్త ప్రశాంతంగా ఉంటారు. తలా తిట్లు 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 వర్షమే. పేరు మందండి, వీళ్ళు తినడం మానేసినట్టు వీళ్ళు తింటారు గట్టిగా. మరి అది చేసేదంతా ఎవరో మేమే కదా వండాలి అన్ని. పదే ముందు పూజ అయిపోతే ఉండండి, పూజ అయిపోయాక వస్తా ఉండే.